ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. గజాననుడు జన్మించినది భాద్రపద శుద్ధ చతుర్థి నాడు. గణపతి అయినది కూడా అదే రోజు. అందుకే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు లోకాలన్నీ వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించాయి. సకల లోకాలలోని వారు విఘ్నేశ్వరునికి అతిథి సత్కారాలు చేశారు. అందరి ఆతిథ్యం స్వీకరించి సాయంకాలానికి కైలాసం చేరుకున్న వినాయకుడు తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామం చేయబోయాడు. కానీ మిక్కిలి విందులారగించిన గణపతి లంబోదరుడయ్యాడు. కనీసం నడుము కూడా వంచలేకపోయాడు. నమస్కరించడానికి ఇబ్బంది పడుతున్న గణపతిని చూచి పక్కున నవ్వాడు చంద్రుడు. కుమారుని చూచి జాలి పడుతున్న పార్వతి చంద్రుని నవ్వుకు కళ్ళెర్రజేసింది. కోపావేశంతో చంద్రుణ్ణి చూచి, ఓరి దుష్టుడా, మమ్మాశ్రయించి జీవిస్తున్న నీవు నా కుమారుణ్ణే గేలి చేస్తావా? నీ ముఖం చూచిన ఏ వ్యక్తి అయినా భరించలేని అపనిందలకు గురవుతాడు అంటూ శపించింది. ఆ శాపానికి గడగడలాడిన చంద్రుడు పార్వతీ పాదాలపై పడి, తల్లి జగదేక మాతవు, నీవే నీ పుత్రుడను శపిస్తే ఇక దిక్కెవరు అని బహుదా స్తుతిస్తూ క్షమించమని ప్రాధేయపడ్డాడు. అందుకామె ప్రసన్నమై, నా శాపం వృధా కాదు, ఈనాడు మాత్రం నా శాపం నీకు వర్తిస్తుంది. కానీ నేడు గణపతిని పూజించిన వారికి మాత్రం అపనిందలు రావు. పూజించనిచో నీ దర్శనం వల్ల దేవతలైనా సరే నిందలు పొందక తప్పదు అని చెప్పింది. ఇదిలా ఉండగా ఒకప్పుడు యదువంశరాజు సత్రజిత్తు సూర్యుని ఉపాసించి శమంతకమనే పేరు గల మణిని గ్రహించాడు. ప్రతిదినము తనను పూజించిన వారికి 8 బారువుల బంగారమును ప్రసాదించగల ఆ మణిని ధరించిన వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఒకనాడు మణిని ధరించి శ్రీకృష్ణుని చూడటానికి వచ్చాడు సత్రజిత్తు. కృష్ణుడు అతనికి అతిథి సత్కారములు చేసి విశేషములు తెలుసుకుని ఆ మణిని తనకు ఇవ్వవలసిందిగా కోరాడు. నిరాకరించి వెళ్ళిపోయాడు సత్రజిత్తు. ఒకనాడు సత్రజిత్తు సోదరుడు ఆ మణిని ధరించి అడవికి వెళ్ళగా ఒక సింహం అతనిని సంహరించి మిక్కిలి కాంతిగల ఆ మణిని నోట కరుచుకొని పోయింది. జాంబవంతుడా పులిని చంపి మణిని తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చాడు. మణి పోయిన సంగతి తెలుసుకుని సత్రజిత్తు కృష్ణుడే మణి కొరకు తన సోదరుణ్ణి చంపినట్లుగా ప్రచారం చేశాడు. ఆ అవమానం భరించలేని శ్రీకృష్ణుడు అరణ్యమంతా గాలించి కాలి గుర్తులను బట్టి జాంబవంతుని గృహలోనికి ప్రవేశించి 27 రోజులు జాంబవంతునితో యుద్ధం చేసి చివరకు ఓడించి మణితో పాటు అతని కుమార్తె జాంబవంతిని కూడా స్వీకరించి మణిని సత్రజిత్తుకు సమర్పించాడు. తాను వినాయక చతుర్థి నాటి సాయంకాలం పాలు పితుకుతూ పాలల్లో ప్రతిబింబించిన చంద్రుణ్ణి చూసినందువలనే ఈ నిందను అనుభవించవలసి వచ్చిందని చెప్పి జరిగిన దానిని అందరికీ వివరించాడు. అది విన్న దేవతలు మునులు శ్రీకృష్ణుని స్తుతించి, స్వామి, మీరు సమర్థులు కనుక మీపై వచ్చిన నీలాప నిందలను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి తగు ఉపాయమును తెలియజెప్పుమని కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి ఈ శమంతకమని కథను చెప్పుకొని అక్షింతలు తలపై ధరించిన వారు ప్రమాదవశమును చంద్రుని చూచినాను అపనిందలకు గురికారు అని చెప్పాడు. నాటి నుండి ప్రజలంతా ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రద్ధతోనూ భక్తితోనూ గణపతిని పూజిస్తున్నారు. ప్రతి పనికి ముందు ఆ విఘ్నేశ్వరుణ్ణి కొలుస్తూనే ఉన్నారు. ఈరోజు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గణేష్ దేవాలయంను అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్నాం. అక్కడ విశేషాలను వీక్షించబోతున్నాం.
చూశారు కదా, ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించాం. మా అనంత భక్తి సనాతన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.